అందరికీ దేవుని నామమున యేసుక్రీస్తు ప్రభు రక్షకుడైన నామమున శుభములు. సో ఈరోజు శనివారము 7:30 అయినది. అండ్ ఈరోజు నవంబర్ 8వ తారీఖు 2025. మనము నిన్నటి దినాన కొత్త నిబంధన అవలోకనం నేర్చుకున్నాం. అంతకుముందు పాత నిబంధన అవలోకనం నేర్చుకున్నాము. సో ఈరోజు బైబిల్ డాక్ట్రిన్ సర్వే నేర్చుకున్నాం. ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధ యేసయ్య నీకే వందనాలు. దయచేసి మా మధ్యలోకి రండి. మేము బైబిల్ డాక్ట్రిన్ సర్వేని ఈరోజు ధ్యానించుండగా మీ జ్ఞానాన్ని మాకు నిండుగా మెండుగా అందించండి. మేము ఎందుకు పనికిరాని వాళ్ళం నీచినాం తండ్రి. మీరు మమ్మల్ని పరిశుద్ధపరచండి, మీ జ్ఞానంతో మమ్మల్ని నింపండి. ఈ వాక్యాన్ని చదువుచుండగా మీరే మాలో నిండుగా మెండుగా ఉండి వర్ధలింప చేయమని, సత్యాన్ని అర్థం చేసుకున్నట్టుగా సహాయం చేయండి. ప్రతి బోధను లోతుగా మేము ఎలా తెలుసుకోవాలో, ఎలా మాలో కొదువై ఉన్న ప్రతి జ్ఞానాన్ని పొందుకోవాలో మీరే మాకు అందించింది. ఈ పరిశుద్ధాత్మ స్పర్శను మేము గ్రహించి ఎదుగుటకు, ఆత్మీయ ఫలాలు ఫలించుటకు సహాయం చేయమని నిరంతరము ప్రార్థిస్తూ ఎల్లప్పుడూ సంతోషంగా ఉండటకు సహాయం చేయమని యేసు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఓకే, బైబిల్ డాక్ట్రిన్ సర్వే. క్రితపు దినమున మనము పేజ్ నంబర్ 29 వరకు చదువుకున్నాం. సో తెలుగులోకి వచ్చేసరికి పేజ్ నంబర్ 29, ఇంగ్లీష్లో అండ్ తెలుగులో రెండిట్లో కూడా పేజ్ నెంబర్ 29 వరకు తెలుసుకున్నాం. సో మొదటి సిద్ధాంతం, ఈ పేజ్ నెంబర్ 29 వరకు ఏమేమి ఉన్నాయంటే పేజ్ నెంబర్ 10, పేజ్ నెంబర్ 12 నుండి 29 వరకు ఈ పేజీల మొత్తంలో 10 డాక్ట్రిన్ల ఓవర్వ్యూని మనం చదివాం. మొదటిది డాక్ట్రిన్, గాడ్, థియాలజీ ప్రాపర్ చదివాం. తర్వాత ద బైబిల్, బిబ్లియాలజీ. తర్వాత జీసస్ క్రైస్ట్ గురించి, క్రిస్టియాలజీ. తర్వాత న్యూమటాలజీ, హోలీ స్పిరిట్ గురించి. తర్వాత ఏంజల్స్, ఏంజలియాలజీ గురించి. తర్వాత మ్యాన్, ఆంథ్రోపాలజీ గురించి. తర్వాత సిన్, హెమటియాలజీ గురించి. తర్వాత సాల్వేషన్, సొటెరియాలజీ గురించి. తర్వాత చర్చ్, ఎక్లిసియాలజీ గురించి. ఫ్యూచర్ థింగ్స్, ఎస్కటాలజీ గురించి. ఇలా 10 సిద్ధాంతాల ఓవర్వ్యూ చదువుకున్నాము. సో మొదటి సిద్ధాంతం అయిన గాడ్, థియాలజీ ప్రాపర్, పేజ్ నెంబర్ 34 నుంచి 88 వరకు, ఆల్మోస్ట్ 40 పేజీల స్టడీ ఉంది. సో తెలుగులో కూడా అన్నే అనుకుంటున్నాను, ఒకసారి చూస్తున్నాను. సో 86, 34 నుంచి 86, 2 పేజీలు తక్కువ తెలుగులో. ఐ థింక్ ఫాంట్ సైజ్ కొంచెం తక్కువ ఉంది తెలుగులో కంపేర్ టు ఇంగ్లీష్. సో అందుకనే ఉండొచ్చు, అందుకని 2 పేజీలు తక్కువ ఉంది. ఓకే, సో ఉపోద్ఘాతము. సో థియాలజీ ప్రాపర్ అంటే మనం థియాలజీ అంటే దేవుని గురించిన చదువు, వేదాంతం. సో వేదాంత శాస్త్రం యొక్క స్వభావాల గురించి మనం తెలుసుకుందాం. సో నిర్వచనం. సో వేదాంత శాస్త్రము ఓకే, థియాలజీ ఈజ్ నాట్ ఎ వర్డ్ అవాయిడెడ్ ఆర్ టు ఫియర్. ఇట్ సింప్లీ మీన్స్ ద స్టడీ ఆఫ్ గాడ్. థియాలజీ అనే పదం యొక్క అర్థం ఏదో గొప్ప సైన్స్, సోషల్, ఫిజిక్స్, కెమిస్ట్రీ లాంటి లోతైన ధ్యానం అని భయపడి మనం చాలా లెక్కలతో కూడిన జ్ఞానం సంపాదించాలి అనే భయంతో కొంతమందికి అనిపిస్తుంది, మ్యాథ్స్ సబ్జెక్ట్ లాగా. థియాలజీ అనేది కూడా అంత భయపడాల్సిన విషయం కాదు. ఇది దేవుని గురించి చదువు. అంటే దేవుని గురించి అంటే మన ఆవిర్భావం. సైన్స్ ప్రకారం ఈ ప్రపంచం ఆవిర్భావం అయింది సింగులారిటీ, ఒక విస్ఫోటనం వలన అని కొంతమంది నమ్ముతారు. మనము నమ్మేదేంటి క్రైస్తవులుగా అంటే దేవుడు 7 రోజుల కాలంలో, అది భూమి సూర్యుడు తన చుట్టూ తాను తిరిగే కాలమైన
రోజు అయి ఉండొచ్చు, అందుకని ఎక్కువ అయి ఉండొచ్చు, మనకు తెలియదు. దేవుడు బైబిల్లో పేర్కొన్నట్టుగా 6 రోజులు సృష్టించారు, 7వ రోజు దేవుడు విశ్రమించాడు అని మనకి 6వ రోజు మానవులను చేశాడు అని మనకి బైబిల్లో స్పష్టం చేయబడింది. ఆ ప్రకారంగా మనం నమ్ముతున్నాం. దేవుడికి అసాధ్యమైనది ఏది లేదు. సో అందుకని ఆయన అది ప్రాక్టికల్గా థియరాటికల్గా వర్ణించిన విధానం నమ్మశక్యంగా ఉంది కాబట్టి మనం నమ్ముతున్నాం, గుడ్డిగా కాదు. సో డాక్ట్రిన్, థియాలజీ అంటే చదువు, డాక్ట్రిన్ సిద్ధాంతం అనగా దృఢమైన ఆరోగ్యకరమైన బోధ, అంటే మంచి బోధని డాక్ట్రిన్ అంటారు. సో టైటస్ 2:11 గివ్స్ ద ఫాలోయింగ్ కమాండ్. తీతుకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో ఈ ఆజ్ఞ ఇలా ఉంటుంది: నీవు హితబోధ అనుకూలమైన సంగతులను బోధించుము. నీవు హితబోధకనుకూలమైన సంగతులను బోధించుము. నీవు హితబోధకనుకూలమైన సంగతులను బోధించుము అని తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో ఉంది. యు మస్ట్ టీచ్ వాట్ ఈస్ ఇన్ అకార్డ్ విత్ సౌండ్ డాక్ట్రిన్. యా, బైబిల్లో ఈ వచనం ఉంది. సో దాని అర్థం అది. సో టు స్టడీ థియాలజీ is to determine the sound teachings about God, who is critically important, since Scripture urges us to both know about God, to know Him personally and experientially. దేవుని గురించి తెలుసుకొనుట మరియు ఆయనను వ్యక్తిగతంగా ఎరిగి ఉండాలని లేఖనము మనలను కోరుచున్నది. కాబట్టి దేవుని గురించి దృఢమైన బోధను అంటే సిద్ధాంతములను నిశ్చయించుటయే వేదాంత శాస్త్రము అధ్యయనమునకు ఖచ్చితంగా ముఖ్యమైనది. అంటే మంచి బోధలను నిశ్చయించేదే వేదాంత శాస్త్రం. దేవుడు ఎవరు అని కొంతమంది సగం అర్థం చేసుకుని దేవుడు అంటే ఇదే అని అపోహలతో దేవుణ్ణి తప్పుగా అర్థం చేసుకుంటారు. దేవుడు అంటే మనం భయపడాల్సిన వ్యక్తి అనుకోకుండా దేవుడిని ఒక స్నేహితుడిలాగా ఆరంభంలోనే తప్పుగా చిత్రీకరిస్తారు. యెహోవా యందు భయం జ్ఞానకు మూలం అని అమితల్లో జ్ఞానమైన మనిషి మనకు చెప్తాడు. సో ఆ విధంగా చూస్తే దేవుణ్ణి ఎరిగే కొద్దీ, ఆయనతో మనకి సంబంధం పెరిగే కొద్దీ భయము పెరగాలి. ఎందుకంటే ఆయన గొప్పవాడు, పరిశుద్ధుడు. మనం ఆయన్ని తెలుసుకోగలిగే అవకాశం ఇచ్చిన కృప కలిగిన దేవుడు ప్రేమమయుడు. దేవుడు ప్రేమై ఉన్నాడు. సో ఇంత గొప్ప అవకాశం మనకుంది. దేవుడు మనల్ని గొప్పగా చేశాడు. సో మన గురించి మనం తెలుసుకుంటే దేవుడు తెలుసుకున్నట్టే, అంటే దేవుడిని తెలుసుకున్నా మనం గురించి తెలుసుకున్నట్టే అని అర్థం వస్తుంది. సో మనము చేసే కనుక మనము ఈరోజు చేయు ప్రతి పని కూడా ఏదో ఒక ధ్యాస, ఏదో ఒక గురితో చేస్తాం. లేదంటే ఏ గురి లేనివాడు ఏమి చేయబుద్ధి కాదు. ఏదైనా గురి ఉంటేనే మిగతా పనులన్నీ త్వరగా కంప్లీట్ చేసుకుని ఆ పని కోసం మనం సమయాన్ని కేటాయిస్తాం. ఏ గురి లేనివాడు ప్రతి పనిని చేస్తాడు. అలసట వస్తుంది అని శరీరం ఆయన్ని బలవంత పెట్టి, ఆకలి వేస్తుంది అని బలవంత పెట్టి, చిరాకు పెట్టేంత వరకు ఆయన ఏ పని చేయడు. చిరాకు వచ్చిన తర్వాత కష్టపడతాడు. ఈ ఆకలి వేదన భరించలేక దొంగతనాలైనా చేసైనా తింటాడు కదా. ఒక గురి అన్న వ్యక్తి తనకు ఆకలి అవుతుందని ముందే గ్రహించి ముందే అన్ని సిద్ధపరుచుకుంటాడు. అది జ్ఞానం. అది భయంతో వచ్చిన జ్ఞానం. అది జ్ఞానం లేని వ్యక్తి ఆకలి వేసినప్పుడే కింద మీద పడి అదరా బెదరా దొంగతనం చేస్తామనుకో, ఆవేశంగా ఎన్నో పనులు చేస్తాడు. కనుక మనము దేవుణ్ణి యొక్క సత్యాన్ని తెలుసుకున్నప్పుడు మనకు భయం పెరుగుతుంది. మన ఒక గురికి పెరుగుతుంది. మనకి ఒక నిర్దేశం ఉంది, మనకు ఒక పర్పస్తో, మనకు ఒక నిరీక్షణతో మనల్ని దేవుడు చేశాడు. ఆ నిరీక్షణ మనల్ని గొప్పవారుగా చేసేది. ఆయన ఎంత గొప్పవాడో మనకు కూడా ఆయనతో కలిసి ఉండే భాగ్యాన్ని మనకి ఇచ్చే ఆ నిరీక్షణని గురిగా మనం పెట్టుకుని వెళ్తే ప్రతి పనిని సునాయాసంగా దేవుని సహాయంతో చేసి అప్పుడు ఆ నిరీక్షణని మనం త్వరితంగా మనం అంగీకరిస్తాం. అప్పుడు మనకు భయం పెరుగుతుంది. అందుకనే
ఈ మంచి బోధనలన్నీ మనకు భయాన్ని పెంచుతాయి. ఎలా అయితే చెడ్డ బోధలు మనకు భయాన్ని పోగొట్టి ఈ లోకంలో విచ్చలవిడిగా ఉండే స్థితిని పెంచుతాయో, ఈ మంచి బోధలు మన భయాన్ని పెంచి దేవుని దగ్గర చేసి ఒక గురి కలిగిన జీవితాన్ని మనకి ఇస్తుంది. దుష్టుడు భయాన్ని తీసివేసి నీదే రాజ్యం, నీకు నచ్చినట్టుండు అని చెప్తారు. అందుకనే ఈ మంచి బోధలు అనేవి అటువంటి అపోహల నుంచి తొలగించి సత్యాన్ని నుంచి దగ్గర చేసి భయాన్ని పెంచి యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలమును అని అని సామెతలు చెప్పినట్టుగా మనల్ని దేవుడి దగ్గర చేసి భయాన్ని పెంచి ఒక దిశ కలిగి గురి కలిగి గొప్ప గొప్ప కార్యాలను తలపెట్టేలాగా చేస్తుంది. లేని యెడల మనము ఎన్నడో నశించిపోవాల్సిన వాళ్ళం. ఈ రోజున ప్రతి వ్యక్తి ఆయుష్ నిమిషంలో క్షణాల్లో పోయే స్థితులు, రోగాలు, నిరాశలు, ఇబ్బందులు ఇవన్నీ మనుషుల్ని కొంగదీస్తుండగా దుష్టుడు మరణాన్ని దారిగా చూపిస్తున్నాడు. ఈ రోజున యేసు ప్రభు వారు మనల్ని నిరాశను తీసివేసి శ్రమను తీసివేసి ప్రతి శ్రమను గొప్పదిగా, ప్రతి ఇబ్బందిని గొప్పదిగా, అవన్నీ ఆ శ్రమలు ఇబ్బందులు పొందడం భాగ్యంగా మనకి దేవుడు చూపిస్తాడు. దుష్టుడు మాత్రం అది నిరాశ, అది నీ దుస్థితి అని మనల్ని మోసం చేస్తాడు. అది తప్పు బోధ. దేవుడు చెప్పిన బోధ భయము, ఈ శ్రమ, ఓర్పు ఇవన్నీ ఆత్మఫలాలు. ఇవన్నీ వీటి వల్ల మనం ఎదుగుతాం, ఒక గురి కలిగి ఉంటాం. లేని వల్ల మనం నశిస్తాం. అందుకని మనం నిరంతరం పోరాడాలి. ఈ దుష్ట శక్తి, చెడు బోధలు, అపవిత్రత, దుర్మార్గత నుంచి మనం శారీరకల నుంచి మనం రక్షించుకోవాలంటే మనం ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మ సహాయం తీసుకుంటూ ఎల్లప్పుడూ ఆయనకి ధూపం వేస్తూ పరిమళమైన సువాసన కలిగి సజీవ యాగంగా ఆయనకి మనం అర్పించుకున్నప్పుడు మనం జ్ఞానంగా నడుచుకుంటాం, సత్యానికి సన్నిహితంగా వెళ్తాం. దుష్టుడు మనల్ని మోసం చేయడు. అందుకని మంచి బోధలు మనం నేర్చుకుంటున్నాం. సో ఈ వేదాంత శాస్త్రం అధ్యాయం నాకు ఖచ్చితంగా ముఖ్యమైనది. ఎందుకనంటే మంచి బోధలు, దృఢమైన మంచి బోధనను నిశ్చయించడమే ఈ వేదాంత శాస్త్రం యొక్క ముఖ్య అంశం. దేవుని గురించి తెలుసుకోవటం, ఆయన వ్యక్తిగతంగా ఎరిగి ఉండాలనుకోవటం మంచిది. అదే బైబిల్ ప్రారంభం నుంచి చివరి వరకు మారుమోగుతుంది. దేవుని మాట విన్నప్పుడు ఆయన మనతో సన్నిహితంగా మరింత ఉంటాడు. మనం ఆయన చెప్పిన మాట విన్నప్పుడు ఆయనతో ఆయన ముందు ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతుకుడి, అప్పుడు మీకు అవన్నీ అనుగ్రహింపబడిన అని యేసు ప్రభు వారు ఖచ్చితంగా చెప్పారు. ఆ ప్రకారం ఆయన చూస్తే ఈ లోకంలో ఉన్న దాన్ని మనం ముందు వెతికి గాబరాపడి అసత్యానికి లోనై మనం మోసపోయి నిరాశలోకి ఉండిపోయి నాకు ఏ ఆధారం లేదని మూర్ఖంగా ఆలోచించే బదులు దేవుడు నాకు ఆధారం, నన్ను గుర్తించింది నా శక్తి వలన కాదు, దేవుని ఆలోచన వలన, నువ్వు తల్లి గర్భంలో రూపింపబడి మునిపే నేను ఎరిగి ఉన్నానని ఎర్మియాతో మరియు సమూయేలుతో చెప్తాడు. ఆ విధంగా మనం చూసినట్లయితే ప్రతి వ్యక్తి దేవుని పోలికి చెప్పిన చేసింది ఎందుకని? దేవుని గురించి తెలుసుకొని ఆయన వ్యక్తిగతంగా ఎరిగి ఉండటం కోసం. అది మంచి బోధల యొక్క సారాంశం. ఈ లోకంలో దుష్టుడు బోధించే అబద్ధ బోధలు, చెడు బోధలన్నీ మనల్ని మనకి మధ్య ఒక గోడని, పాపాన్ని, ద్వేషాన్ని, ఆవేశాన్ని, మరణాన్ని చివరకు దారితీస్తాయి. దురాశ గర్భం ధరించి పాపమును కనుగా పాపం పరిపక్వమై మరణమును కన్ను అని మన లేఖనం, మన యాకోబు రాసిన పత్రికలో మనం చూడొచ్చు. యోహాను రాసిన పత్రికలో ఈ దురాశ ఎందుకనంటే మనం విచ్చలవిడితనం వలన మనకి దురాశ గర్భం ధరించి పాపాన్ని కంటుంది. పాపం మనల్ని మరణాన్ని ఇస్తుంది, పాపం పరిపక్వమై. కాబట్టి ఈ రోజులో జరిగేది ఏంటంటే దుష్క్రియకు శిక్ష శీఘ్రముగా కలగబోడు చూచి మనుషుడు భయం విడిచి హృదయపూర్వకంగా పాపం చేసే దినాలు ప్రారంభం నుంచి ఉన్నాయి. ఇప్పుడు అదే జరుగుతుంది. ఎందుకంటే దుష్టుడు ఆధీనంలో మనం ఉన్నాం. ఈ రోజున దుష్టుడు ఆధీనంలో నుంచి మనం పోవాలి అంటే మనకు ఒకే ఒక్క మార్గం, సత్యాన్ని ఆశ్రయించి పరిశుద్ధాత్మ శక్తితో ఎన్నడూ ఓపిక తప్పకుండా మనం కృషి చేసి ఆయనతో సంబంధాన్ని తెంపుకోకుండా మనల్ని మనం జాగ్రత్త చూసుకోవటమే. అది సాధ్యమైంది జీవం ద్వారా, జీవవాక్యం ద్వారా, సత్యం ద్వారా. ఆ సత్యాన్ని మనం తడుగులారి ఎతికి
మనం కనుక్కుని తీసుకోవాలి. ఎందుకంటే సులభంగా చిటికలో వచ్చేది అసత్యం. తడువులాడి కృషి చేసి పట్టుకోవాలి సత్యాన్ని. ఎందుకంటే సత్యం అనేది అరుదైనది, అది ఎవరికి లొంగనిది. సత్యం, అబద్ధం ఎవరికి నచ్చినట్టు ఉంటుంది. నీకు నచ్చినట్టు ఉంటుంది అబద్ధం, నాకు నచ్చినట్టు ఉంటుంది అబద్ధం, ఇక్కడ ప్రతి మనిషికి నచ్చినట్టు ఉంటుంది అబద్ధం. కానీ సత్యం ఎవరి మాట వినదు. సత్యం మాటే మనం వినాలి. కాబట్టి మనం హృదయపూర్వకంగా మనం ఆశ్రయిస్తేనే మొదట అది మనకు దక్కుతుంది. కనుక ఈ బైబిల్ ప్రారంభం నుంచి చివరి వరకు అదే చెప్తా వస్తుంది. అందుకని ఈ వేదాంత శాస్త్రం, థియాలజీ ప్రాపర్ మనం ధ్యాసగా హృదయపూర్వకంగా మనం చదవాలి. ఎందుకంటే దేవుణ్ణి ప్రేమించడం అంటే ఆయన్ని ఎరగటం. ఈ రోజున ఒక భార్యాభర్తలు ఇద్దరు ఉంటారు. వాళ్ళిద్దరూ కలవాలి అంటే వాళ్ళు ఒకరినొకరు తెలుసుకోవాలి. వాళ్ళు ప్రారంభంలో వాళ్ళు వివాహం ముందు నిశ్చితార్థం ఆరంభమై వాళ్ళు 10 సంవత్సరాలు 20 సంవత్సరాలకు వెళ్ళే కొద్దీ వాళ్ళకి సంబంధం పెరుగుద్దే కానీ తగ్గదు. వాళ్ళకి సంబంధం వాళ్ళలో ఒకరి లోపాలు, ఒకరి నష్టాలు, ఒకరి ఇబ్బందులు, ఒకరి గొప్పతనాలు, ఎవరు వాళ్ళు తెలిసే కొద్దీ వాళ్ళ సంబంధం బలపడతా వెళ్ళిద్ది. ఎప్పుడైతే ఎప్పుడైతే వాళ్ళ సత్యాన్ని ఒకరికొకరు చూపించుకోకుండా అసత్యాన్ని చూపిస్తూ నటిస్తా వెళ్ళారనుకోండి, వాళ్ళ అసత్యం బయలుపడిన రోజు వాళ్ళు విడిపోతారు. కనుక ఈ సత్యం అనేది వాళ్ళని బలపరుస్తుంది. కాబట్టి వాళ్ళు నిజాయితీగా ఉండాలి. ఎందుకంటే మనలో ఉన్న ఆత్మ మనల్ని ఓపుని, సహనాన్ని, ప్రేమను ఇచ్చే ఆత్మ. ఆ ఆత్మ కలిగిన వాళ్ళు ఇరువురు భార్యాభర్తల్ని స్థిరంగా కలిపేలా చేస్తుంది ఆత్మ. ఎందుకంటే దేవుడు జతపరిచిన వారిని మానవుడు విడదీయకూడదు అని లేఖనం చెల్లిస్తుంది. మనుషులు వ్యభిచార కారణం తప్ప ఎవరు విడబడిన దాన్ని పెళ్లి చేసుకున్నవాడు వ్యభిచరిస్తున్నాడు అని బైబిల్ ఊరికంగా చెప్పలేదు. ఈ రోజున చాలా మంది అబద్ధాన్ని నమ్మి సత్యాన్ని చెప్పకుండా దాచివేయటం వలన వాళ్ళు లోపాలు పెరుగుతాయి కానీ సమస్యలు తీరట్లేదు. కానీ ఆ లోపాలు పరిపక్వమై పాపాన్ని కన్నప్పుడు దురాశ గర్భం ధరించి పాపం కనుక పాపం పరిపక్వమై మరణంని కంటుంది. అప్పుడు వాళ్ళకి వేరే దారి, వాళ్ళ అంతిమ స్థితి వాళ్ళని మోసం చేసింది. సో మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మోసపోకుడి, వెక్కిరింపబడు దేవుడు అన్నాడు. కాబట్టి మోసపోతున్నాం. దేవుడు మన వలన వెక్కిరింపబడుతున్నాడు దుష్టుడి చేతిలో. ఎలా అయితే యోబు జీవితం వలన యోబు మోసపోవడం వలన దేవుడు గర్వపడ్డాడు. దేవుడు రెట్టింపు దీవెనలు యోబుకి ఇచ్చాడు. ఈ రోజున దేవుని మనం వెక్కిరిస్తున్నాం. మోసపోయి అసత్యానికి లొంగి చిన్న చితక వాటిని ఆశ్రయించి దేవుణ్ణి ఆశ్రయించకుండా, దేవుని శక్తిని, గొప్పదాన్ని ఆశ్రయించకుండా మనకు కనిపించే చిన్న చితక వాటిని, విశ్వాసం లేని స్థితిని ఆశ్రయించి, శారీరక స్థితిని ఆశ్రయించి మనం దేవుణ్ణి వెక్కిరించి మోసపోతున్నాం. అది ఎంత మాత్రము మంచిది కాదు. సో జెరెమియా 9వ అధ్యాయం 23వ వచనం నుండి 24వ వచనం వరకు ఒకసారి స్టడీ చేద్దాం. బైబిల్ తెలుగులో చదువుదామా? సరే, తెలుగులో చదువుదాం. సో థియాలజీ, మంచి బోధలు దేవుణ్ణి తెలుసుకోవడానికి, దేవుణ్ణి వ్యక్తిగతంగా తెలుసుకోవడానికి బైబిల్ చెప్తుంది అని అనడానికి బేస్ ఆధారంగా మనం ఇది తీసుకుంటున్నాం. ఇర్మియా 9:23. ఇర్మియా 9:23లో ఏమున్నది అంటే, యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి శూరుడు, తన శౌర్యమును బట్టి అతిశయపడకూడదు. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ఇర్మియా 9వ అధ్యాయం 23వ వచనం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని
తన జ్ఞానమును బట్టి శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యం బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలెననగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయంలో జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్నట్టును బట్టి అతిశయింపవలెను. అట్టి వాటిలో నేను ఆనందించువాడనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయించువాడు దేనిని బట్టి అతిశయించాలనగా నీతి న్యాయంలో జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్నటను బట్టి అతిశయింపవలెను. అట్టి వాటిలో నేను ఆనందించుచున్నానని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ రోజున ఈ లోకంలో ఉన్న ప్రతి దాన్ని దేవుడు వలన కలిగింది కాదు. ఈ లోకం శరీరాశ నేత్రాశ జీవడం తండ్రి వలన కలిగినవి కావు అని బైబిల్ స్పష్టంగా చెప్తుంది. కానీ లోకాశ శరీరాశ నేత్రపడం ఇవన్నిటి వలన మోసపోయి మనం వాటి ఫలాలను బట్టి ఆనందిస్తున్నాం. అదే చెప్తుంది, పాత నిబంధనలోనే స్పష్టమైంది. జ్ఞాని తన జ్ఞానం బట్టి, శూరుడు తన శౌర్యాన్ని బట్టి అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యం బట్టి అతిశయింపకూడదు. కానీ దేనిని బట్టి అతిశయింపవలననగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయం జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకోవడం బట్టి అతిశయింపవలను. పరిశీలనగా తెలుసుకోవటం బట్టి, ఎలా తెలుసుకోవటం బట్టి? పరిశీలనగా. ఈరోజు సత్యం అనేది దుష్టుడిచ్చే చిటికలో ఆశ చూపి మోసం చేసే అంత చిటికలో వచ్చే దుర్మార్గమైన స్థితి కాదు. పరిశీలనగా శ్రద్ధగా మనం తెలుసుకున్నప్పుడే సత్యం మనకు లభిస్తుంది. ఈరోజు అతిశయం అనేది మనకి సులభంగా వస్తుంది. మనకి ఏది ఉన్నా సరే, ఏదన్నా మేలు జరిగినా సరే అతిశయం వస్తుంది. ఈరోజు మనం వాటి యందు అతిశయింపకూడదు. ఈ రోజున దేవుని రీతి రాజ్యాన్ని వెతుకుట్లో అతిశయించే వాళ్ళు అసలు అరుదంటే అరుదు. నాకు కనపడలేదు ఇంతవరకు. నేను శరీరంలో మేబీ వర్చువల్గా చూసినేమో కానీ, కథల్లో విన్నానేమో కానీ, ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెతికే వాళ్ళని నేను చూడలేదు. మొదట చాలామంది ఈరోజు శ్రద్ధగా కృప చూపుచున్న దేవుణ్ణి, నీతి న్యాయం జరిగించున్న దేవుణ్ణి తెలుసుకోవటం బట్టి అతిశయిస్తూ పరిశీలనగా తెలుసుకునే స్థితి ఎవరికి మొదట లేదు. ఈ రోజున శ్రమలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు వాటి నుంచి ఎలా తప్పించుకోవాలి, వాళ్ళు నిర్లక్ష్యంగా నడిచిన అడుగు జాడలను చెరిపి వేసుకోవడానికి దేవుడి వద్దకు వచ్చిన వాళ్ళు తప్ప ఎవరు అలా చేయటం లేదు. ఈ రోజున మనం దేవుడు మనకిచ్చిన ప్రతి నిమిషం ఆయన ఆయుష్ని మనం లెక్క ఆయనకు అప్పచెప్పాలి. కనుక ప్రతి నిమిషాన్ని లెక్క చూసుకుంటూ, దేవా నా దినములు లెక్కింపుట నాకు నేర్పుము అని దావీదు పలికినట్లుగా మనం శ్రద్ధగా పరిశీలనగా ఆయన తెలుసుకుంటూ ప్రతి నిమిషాన్ని వెచ్చించినప్పుడు మనము దేవుడు మనలో బట్టి ఆనందిస్తాడు. ఎందుకు చెప్పాడు? అట్టి వాటిలోనే నేను ఆనందించువాడనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎందుకనంటే ఈ రోజున మన సత్యం తెలియకుండా ఎన్ని అడుగులేసినా మనం ఎటు వెళ్తామో మనకు తెలియదు. చీకటి ఎటు తీసుకుపోతుందో మనకు తెలియదు. మరణానికి అని గ్రహించకుండా తీసుకెళ్ళిపోతుంది చీకటి. మనం వెలుగులో నడిచినప్పుడు పరిశీలనగా నడుస్తాము. ఆ దారిని సూక్ష్మంగా పరిశీలిస్తూ నడుస్తాం. ఆ దారి ఎటువైపు తీసుకెళ్తుందో చూసి నడుస్తాం. అదే దేవుని మార్గం. నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నానని యేసు ప్రభు వారు చెప్పారు. నా ద్వారా తప్ప తండ్రి వద్దకు ఎవరు రాలేరని యేసు ప్రభు వారు చెప్పారు. ఆయన సత్యము, ఆయనే మార్గమై ఉన్నాడని చెప్పిన యేసు ప్రభు వారు ఆ మార్గంలో నేనే వెలుగుని అన్నాడు. యేసు ప్రభు వారు నేనే జీవముని అని చెప్పాడు. నేనే జీవ ఆహారమును అన్నాడు. నేనే జీవజలమును అన్నాడు యేసయ్య. ఇవన్నీ సత్యాలు. అవి గ్రహించి మన ఆధారం ఈ లోకంలో ఉన్న తాత్కాలికమైన వాటి కంటే ఎక్కువ దేవుని మీద మనం ఆధారపడినప్పుడు మనకు తెలుస్తుంది. మనం సూక్ష్మంగా పరిశీలించాలి. మనం తెలియని దాన్ని తెలియనట్టుగా ఒప్పుకోవాలి. అర్థం కానినట్టుగా ఒప్పుకోవాలి. అప్పుడే మనం దేవుడు మనకు జ్ఞానం ఇస్తాడు. మీలో జ్ఞానం కొద్దివైన నన్ను అడుగుడి నేను వాళ్ళకి ఇచ్చదను అని మనకు కొత్త నిబంధనల్లో పత్రికల్లో చూడొచ్చు. ఆ విధంగా మనం తడువులాడి పరిశీలనగా తెలుసుకున్నట్టు బట్టి అతిశయపడవాలను. ఈ రోజున తడువులాడి ఎవరు తెలుసుకుంటారు? దీనులు, తగ్గించుకునేవాళ్ళు. ఈ రోజున గర్వాంధులు, నాకు అన్నీ ఉన్నాయి,
నేను ఏమైనా చేయగలను అనే వాళ్ళు తడువులాడి నేర్చుకోరు, మూర్ఖంగా ప్రవర్తిస్తారు. నాకు పని ఉంది, మా హోంవర్క్, మా ఆఫీస్ పని ఎక్కువ, ఇదే దేవుడి పని వేస్ట్, నా దేవుడి పని ముందు, తడువులాడి నేనెందుకు నేర్చుకుంటాను, తడువులాడి దేవుడికి నాకేం డబ్బులు వస్తాయా, వీళ్ళు నాకు పనులు ఎత్తారు, వీళ్ళు చేయకపోతే ఊరుకోరు, అందుకని తడువులాడి ఆఫీస్ పనులు చేసుకోవాలి అనే చూస్తారు. కానీ తడువులాడి దేవుణ్ణి వెతకాలి, పూర్ణ భయంతో వెతకాలి అనే ఆలోచన ఎవరికి ఉండదు. ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు నిజంగా ప్రియమైన దేవుని బిడ్డ విద్రేవుని దృష్టిలో, కానీ దేవుడు నీకు ప్రియమైన వాడా? దేవుడు నువ్వు మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతికితే నీకు కావాల్సినవి నీకు ఇస్తాయని ఆయన వాగ్దానం ఇచ్చాడు. ఆయన నమ్మదగిన వాడు. ఈ లోకపు తండ్రి రొట్టెని అడిగితే పామునివ్వడు, చేపని అడిగితే రాతినివ్వడు. కనుక నీ పరలోకపు తండ్రి అంతకన్నా గొప్పవాడు. నువ్వు అడిగిన వాటికంటే, ఊంచి వాటికంటే అత్యధికం ఇచ్చి అనే దేవుడు. కానీ నీ హృదయం మాత్రం ఈ లోకపు దురాశల మీదే ఉంది. ఆయన నీకే సహాయం చేయలేడు. నువ్వు ఆయన్ని ఆనందపరిచే జీవితం, నీకు మేలు కాని జీవితం నువ్వు జీవించుండగా దేవుడు నిన్ను రక్షించాలని నీకు ఆయన కల్పించే మార్గంలో నువ్వు నడవని ఎలా నీకు చీకటే నీ అంతం. నీ ఆరంభం చీకట్లో ఉండొచ్చు, కానీ నువ్వు వెలుగు ఎద్దుకు వెళ్ళాలి. వెలుగు ఎక్కడుందని తడివి చూచి ఆ వెలుగు యొక్కకి నడువు, నీకు వెలుగు ప్రాప్తిస్తుంది. యోహాను రాసిన పత్రిక 17వ అధ్యాయం 3వ వచనంలో, అద్వితీయ దేవుడు అయిన నిన్ను నీవు పంపిన క్రీస్తును ఎరుగుటయే నిత్య జీవమని ఉంది కదా. యెర్మీయా 9వ అధ్యాయం 23లో ఏమనుంది? తడు ఆయన్ని దేన్ని బట్టి మీరు అతిశయించవాలో నేను చెప్పెదను అని చెప్తున్నాడు. భూమి మీద కృప చూపుచు నీతి న్యాయం జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకోవడం అంటే ఏ అతిశయింపవలను, అట్టి వాటిలో నేను ఆనందించువాడని యెహోవా సెలవిస్తున్నాడు. అదే విధంగా ఫిలిప్పీ రాసిన పత్రిక 3వ అధ్యాయం చేద్దాం. ఫిలిప్పీ రాసిన పత్రిక కొత్త నిబంధనలోకి వెళ్ళిపోదాం. మూడవ అధ్యాయం 7వ వచనం. అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టంగా ఎంచుకొనిచున్నాను. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్రం మూలమైన నా నీతిని గాక క్రీస్తునందు విశ్వాసం వలన నీతిని, అనగా విశ్వాసం బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడినై ఆయన యందు అగుబడి నిమిత్తమును ఆయన శ్రమంలో పాలవాగ్నుడు ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకొని పెంటతో సమానంగా ఎంచుకొనిచున్నాను. మనం 7వ వచనం నుండి 11వ వచనంలో ఇలా ఉంది. అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండేనో వాటిని క్రీస్తు నిమిత్తం నష్టంగా ఎంచుకుంటుని. పాత నిబంధన కొత్త నిబంధనగా ఒకే మాటకు అంగీకరిస్తుంది. ఈ రోజున జ్ఞానవంతుడు జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి, ఐశ్వర్యవంతుడు తన ధనమును బట్టి అతిశయింపకూడదు. కృప చూపుచున్న ఈ భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించున్న దేవుణ్ణి తణువులాడి పేషెంట్గా ఎతికినప్పుడు మనకి లభిస్తుంది. పరిశీలనగా తెలుసుకోవడం బట్టి అతిశయింపవలను. ఆయన్ని పరిశీలనగా తెలుసుకోవడం బట్టి అతిశయింపవలను. అలాగే ఫిలిప్పీ రాసిన పత్రిక, ఫిలిప్పీలకి పౌలు గారు ఇలా రాస్తూ వాళ్ళకి ఆయన స్థితిని, మనస్థితిని ఇలా వర్ణిస్తున్నాడు పరిశుద్ధాత్మ ప్రేరేపణతో. ఏవేవి నాకు లాభకరములైన వాటిని క్రీస్తు నిమిత్తం నష్టంగా ఎంచుకుంటుని. నిశ్చయంగా నా ప్రభువైన యేసుక్రీస్తుని గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానం నిమిత్తమే సమస్తము నష్టంగా ఎంచుకుంటుని. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్రం మూలమైన నా నీతిని గాక క్రీస్తునందు విశ్వాసం వలన నీతి, అనగా విశ్వాసం బట్టి దేవుడు అనుగ్రహించి నీతి గలవాడనయ్య
ఆయన యందు వాకబడు నిమిత్తము ఏ విధమైన చేత నేను మృతుల్లో నుండి నాకు పునరుద్ధానం కలగవలనని, ఆయన మరణ విషయంలో సమానానుభవం గలవాడనై ఆయన పునరుద్ధానం ఎరుగు నిమిత్తము, ఆయన శ్రమంలో పాలువాగనుట ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకుని వాటిని పెంటతో సమానంగా ఎంచుకొనిచున్నాను. ఆయనతో సమానంగా అనుభవం, ఆయన దీన స్థితిలో సమానంగా అనుభవం, ఆయన ఉన్నత స్థితిలో కాదు, ఆయన మహిమలో ఉన్నత సమాన అనుభవం కాదు. అది మన నిరీక్షణ. ఆయన మహిమలో మనకి ఇస్తాడని నిరీక్షణ. కానీ ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన మహిమ పొందలేదు. కొద్ది గొప్ప పొందాడు, కానీ ఈ లోకంలో ఆయన అధికంగా శ్రమ పొందాడు. ఆ శ్రమను సమానుభావంగా ఎంచుకోవడానికి పౌలు గారు సమస్తమును నష్టపరుచుకుంటున్నాడు, లాభపరుచుకోవట్లా. వాటిని పెంటతో సమానంగా ఎంచుకొనిచున్నాడు. ఎందుకని? ఆయన శ్రమలలో పాలివాడనగుట ఎత్తుడో ఎరుగుట నిమిత్తము. ఆయన శ్రమలలో పాలివాడనగుటకు ఆయన ఎలా శ్రమించాడు, అదే శ్రమను నేను అనుభవించడం కోసం, అది ఎలా ఉందో తెలుసుకోవడం కోసం సమస్తమును నష్టపరుచుకున్నాడు, ఉన్నతపరుచుకోలే. ఆ అనుభవం నాకు రావాలని ఈ రోజున మిషనరీలు ఉన్నారు. జిమ్ ఎలియట్, వాళ్ళందరూ ఎంతోమంది మిషనరీస్ ఉన్నాయి. డేవిడ్ లివింగ్స్టన్, విలియం కేరీ, వీళ్ళెవ్వరూ వెస్టర్న్ కంట్రీ, గొప్పగా సెటిల్ అయిన వెస్టర్న్ కంట్రీల్లో విలాసవంతమైన సుఖవంతమైన జీవితాలను విడిచిపెట్టి థర్డ్ వరల్డ్ కంట్రీస్, లేమితో ఇబ్బందులతో ఆఫ్రికాలో, చైనాలో అండ్ ఇండియా వంటి పేద దేశాల్లో ఇరుకు ఇబ్బందులు ఉన్నాయని తెలిసి కూడా వాళ్ళు లాభాన్ని ఎంచుకోకుండా నష్టాన్ని ఎంచుకొని త్యాగాన్ని చేసుకుంటూ సజీవయాగంగా వాళ్ళని దేవునికి అర్పించుకొని నిర్ణయం తీసుకొని వాళ్ళు ఆఫ్రికాకి వెళ్ళారు. డేవిడ్ లివింగ్స్టన్ అండ్ జిమ్ ఎలియట్ కూడా ఆఫ్రికాకి వెళ్ళాడు. అండ్ విలియం కేరీ ఇండియాకి వచ్చాడు. వీళ్ళందరూ వాళ్ళ జీవితాన్ని సజీవయాగంగా త్యాగం చేశాడు. ఎందుకని? వెలుగుని అంటించడానికి, చీకటిలో ఉన్న ప్రదేశాన్ని వెలుగుమయం చేయడానికి. ఈ రోజున పౌలు గారి వాక్యాన్ని వాళ్ళు ప్రభావితం చెందారు. కనుకే పౌలు రాసిన పరిశుద్ధాత్మ ప్రేరణతో పౌలు రాసిన ఈ వాక్యం మాటలు ఇది: పునరుద్ధానమును ఆయన ఎరుగు నిమిత్తమును, ఆయన శ్రమంలో పాలివాగనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంట సమానంగా ఎంచుకొనిచున్నాను. నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టంగా ఎంచుకొనిచున్నాడు. ఈ దేవుని జ్ఞానం అనేది ఈ లోకం ఇచ్చినట్టుగా ఉండదు, అది గొప్పది. దాన్ని శ్రద్ధగా హృదయపూర్వకంగా ఎతుకువారికి, దేవుని ప్రేమించే వారికి లభిస్తుంది. మనం హృదయపూర్వకంగా, ఎందుకంటే దేవుడు మనకి గొప్ప ఆజ్ఞ ఇచ్చాడు. ఆ ఆజ్ఞను పాటించడం వల్ల మనకు భయం వస్తుంది. ఆ భయం వల్ల మనకు జ్ఞానం వస్తుంది. అదేంటి? దేవుని ఎరగాలనేది మొదటి ఆజ్ఞ. దేవుణ్ణి ఎరిగితే మనకేమవుతుంది? మనకు అందంగా కనిపించే ఇరు పురుషులు లేదా స్త్రీ, అందంగా కనిపించే వ్యక్తిని మనం చూసి మనం నిజంగా వాళ్ళ హృదయం కూడా అంతే అందంగా ఉందని మనం ఆశపడి మరీ తెలుసుకోవాలని ఆలోచిస్తాం. కానీ లోతుగా వెళ్ళి మనం పైనున్న రూపాన్ని మాత్రమే చూసి హృదయాన్ని తెలుసుకోకుండా వెళ్ళినట్టయితే మనకి వాళ్ళ హృదయంలో ఉన్న దుష్టత్వం తెలుసుకోకుండా వాళ్ళని కేవలం పైరూపాన్ని చూసి మనం వాళ్ళని అప్రోచ్ చేసినట్లయితే మనకి సత్యం మనకు బయలుపడదు. మనం రూపాన్ని బట్టి వాళ్ళ హృదయం లోతుని మనం పరిశీలించి వాళ్ళని హత్తుకుని ఉంటే సరిపోదు. వాళ్ళ హృదయాన్ని కూడా మనం తెలుసుకోవాలి. అది ఎలా? నిదానంగా క్రమంగా మనం ఎదుగుతాం. అప్పుడు మనకు అర్థమవుతుంది. అలా వాళ్ళతో మనకి సంబంధం పెరుగుతుంది. సో ఆయనను ఏవేవి నాకు లాభకరమై ఉండనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టంగా ఎంచుకుంటుని, అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తము నష్టంగా ఎంచుకుంటుని. అతి శ్రేష్టమైన జ్ఞానం అది. జ్ఞానం ఎలా వస్తుంది? యెహోవా యందు భయము కలిగి ఉండటే జ్ఞానమునకు మూలం. యెహోవా యందు భయం ఎక్కడి నుంచి వస్తుంది? ఆయన ఎరిగినప్పుడు వస్తుంది. ఆయన నిజంగా దేవుడని విశ్వసించి నమ్మినప్పుడు భయం వస్తుంది. ఈ రోజున ఏ దొంగ కూడా, ఏ హంతకుడు కూడా దేవుని భయం ఉన్నవాడు అయితే చేస్తాడా? దేవుని భయం నిజంగా వాళ్ళ హృదయంలో ఉంటే వాడి వల్ల కాదు.
ఈ రోజున దేవుణ్ణి నమ్మని వాడికి నమ్మిన వాడికి తేడా ఒకటే, దేవుణ్ణి విశ్వసిస్తాడు, విశ్వాసం లేనివాడు, అదే తేడా. దుర్మార్గులందరూ దే పైకి ఆడంబరంగా దేవుణ్ణి నమ్మి లోపల దేవుణ్ణి మరిచిన వాళ్ళు కూడా దుర్మార్గులే. వాళ్ళ వలన దేవుని నామం మోసపోతుంది, విక్రింపబడుతుంది. మోసపోకుడి దేవుడు విక్రింపబడుతున్నారు. ఎందుకంటే దేవుడిని ఆశ్రయించకుండా ఈ లోకంలో ఉన్న ప్రతి దుర్మార్గపు స్థితిని వాళ్ళు ఆశ్రయించి వాళ్ళు నష్టపోతున్నారు. దాని వలన వాళ్ళకి ఆ విలువైన గొప్ప స్థితిని కోల్పోతున్నారు. అది అందుకని యెర్మీయా 9లో పరిశీలనగా ఎరుగో ఆయన్ని తెలుసుకోని బట్టియే అతిశయింపవలెను అనుంది. అద్వితీయ దేవుడు అయిన నిన్ను నీవు పంపిన క్రీస్తును ఎరుగుటే నిత్య జీవాన్ని యోహాను రాసిన పత్రిక 17వ అధ్యాయం 3వ వచనంలో ఉంది. అలాగే ఫిలిప్పీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనంలో నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తుని గురించి అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను అని పౌలు చెప్తున్నాడు. ఇవన్నీ మనకి మంచి బోధను, సత్యాన్ని లోతుగా తెలుసుకోవడానికి మనం ఎంత వాళ్ళు కృషి చేశారో అర్థమవుతుంది. ఈ రోజున మనకి విలియం కేరీ అండ్ ఎంతో గొప్ప గొప్ప వాళ్ళు మనకి సునాయాసంగా దేవుని జ్ఞానాన్ని పంచుకోవడానికి మన భాషలో మన ఏమాత్రం కృషి లేకుండా సునాయాసంగా కేవలం ఆల్రెడీ విన్న మాటల్లోనే తెలుసుకోవడానికి మనకి గొప్ప అవకాశం ఇచ్చారు. కానీ యేసు ప్రభు వారి కాలంలో ఆయన హిబ్రూ రావాలి, అరామైక్ రావాలి, హిబ్రూ, అరామైక్ అండ్ ఈజిప్షియన్ కూడా రావాలి యేసు ప్రభు వారికి. ఎందుకంటే హిబ్రూ అంటే పాత నిబంధన రాసిన హిబ్రూ భాషను ఆయన ఎరిగి ఉండాలి. అండ్ ఈ బబులోను చేత వాళ్ళు కొనుగోబడినప్పుడు వాళ్ళు మాట్లాడిన అరామిక్ భాషలో ఏదైతే ప్రచురణలో ఉందో ఆ భాష తల్లి దగ్గర నుంచి నేర్చుకున్నది మాట్లాడేవాడు. బైబిల్ అప్పటికి గ్రీకులో అవైలబుల్గా ఉండేది, కానీ వాళ్ళు ఎక్కువగా ప్రచురణలో ఉన్నది మాత్రం హిబ్రూ బైబిల్ మాత్రమే. సో హీబ్రూ బైబిల్ ఆయన చదవాల్సి వచ్చేది అరామైక్ కంటే. సో ఈ రోజున సత్యాన్ని తెలుసుకోవడానికి ఎవరికి ఇష్టం ఉండదు. ఆనందంగా ఉన్నామా లేదా చర్చ్కి వచ్చి అదే చూస్తున్నారు. నా హృదయంలో ఎంత భయం పెరిగింది. నేను ఈరోజు ఒక విశ్వాసులు అంటే పరిశుద్ధుల గుంపులో నేను ఉండుట నాకెంతో ఇష్టము అని దావీదు అంటాడు, పౌలు అంటాడు, పేతురు అంటాడు. ఈ రోజున మనం పరిశుద్ధతతో మనం పెరిగే కొద్దీ మనలో భయం పెరగాలి. ఎందుకంటే యెహోవా యందు భయము జ్ఞానమునకు ఆరంభము. ఆ జ్ఞానం మనల్ని ఏం చేస్తుంది? ఆ జ్ఞానం మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. ఎందుకంటే జ్ఞానం అంటే సత్యం. ఆ సత్యం జ్ఞానం రెండు మనల్ని గొప్పవారుగా చేస్తాయి. అసత్యం మనల్ని బలహీనంగా చేస్తుంది, మోసపోయేలా చేస్తుంది, దేవుణ్ణి వెక్కిరించేలా చేస్తుంది. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. అది సత్యానికి ఉన్న శక్తి. మనము చర్చిలో ఈ ఎక్లీసియా అనే బోధలో అపోస్తల కార్యంలో మనం ధ్యానం చేసిన ప్రకారం మనం చూస్తే ఖచ్చితంగా ఈ మనం సంఘంలో మొట్టమొదటిగా మనం పెంచుకోవాల్సింది జ్ఞానం, ఆనందం కాదు. ఆనందం అనేది మనకి దేవుడు సునాయాసంగా ఇస్తాడు. ఈ రోజున క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతి గాక క్రీస్తునందలి విశ్వాసం వలనైన నీతి అనగా విశ్వాసం బట్టి దేవుడు అనుగ్రహించిన నీతి గలవాడినై ఆయన యందు అగపడు నిమిత్తము ఏ విధము చేతనైన మృతుల్లో నుండి నాకు పునరుద్ధానము కలగవలెనని ఆయన మరణ విషయంలో సమానానుబలం గలవాడనై ఆయన పునరుద్ధానం ఎరుగు నిమిత్తము ఆయన శ్రమంలో పాలువాడనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానంగా ఎంచుకొనిచున్నాను అని పౌలు అంటున్నాడు. అంటే ఆయనకి ఏదైతే లాభంగా అనిపించిందో, ఏదైతే లాభం అంటే మనకు ఆనందం కదా, ఏదైతే మనకు లాభాన్ని ఇస్తుందో అది మనకు ఆనందం. ఆ ఆనందాన్ని ఆయన నిరాకరించి నష్టంగా ఎంచుకున్నాడు. ఎందుకని? దేవుని కోసం, దేవుని జ్ఞానాన్ని సంపాదించుకోసం. దేవుని జ్ఞానం సంపాదించుకునే కొద్దీ ఆయనకి ఏమవుతుంది? దేవుని భయం పెరుగుతుంది. దేవుని భయం పెరిగే కొద్దీ ఏమవుతుంది? పరిశుద్ధులు అవుతాడు. పరిశుద్ధ అయ్యే కొద్దీ ఏమవుతుంది? దేవునికి సంబంధం పెరుగుద్ది. దేవుని సంబంధం పెరిగే కొద్దీ ఏమైంది? పరిశుద్ధాత్మ ఆనందము. పరలోకం ఏమైంది? పరిశుద్ధాత్మ యందలి ఆనందం. ఈరోజు పరిశుద్ధాత్మ యందలి ఆనందం ఎక్కువ